ఆశ్రమం కట్టారు, ఆశ్రమం నడిపించాలి అంటే తప్పవు కదా. దాంట్లో చేయాల్సిన వ్యవహారాలు చేయాలి. అప్పుడు కొన్ని సందర్భాల్లో కోపం వచ్చినట్టుగా కనిపిస్తారు, కొన్ని సందర్భాలు చాలా నవ్వినట్టుగా, చాలా నవ్వొస్తున్నట్టుగా కనిపిస్తారు. ఈ వికారాలన్నీ కనిపిస్తాయి. మరి అప్పుడు ఎట్లా, వాళ్ళు ఎలా ఉన్నారు, ఏ స్థితిలో ఉన్నారు ఆ సమయంలో అంటే దాన్ని చెప్తున్నా. అన్ని రకాల సంకల్పాలు కూడా శమించిపోయి ఉన్నటువంటిది, అక్కడ ఏ సంకల్పము లేదు. అటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటిది, అన్ని కోరికలు తొలగిపోయింది. ప్రశాంత సర్వ సంకల్పం విగత అఖిల కౌతుకం, అన్ని రకాల కోరికలు కూడా తొలగిపోయింది. ఎటువంటి క్రోధాలు కూడా లేనటువంటిది అయిన ఆ చిదాత్మని ఉపాసిస్తున్నాము. లోపల ఇది అంతర్వాహినిగా, గుప్తగామినిగా, సరస్వతి నదిలాగా ఈ ఉపాసన జరిగిపోతూ ఉంటుంది లోపల ఆ జీవన్ముక్తుడికి. కాబట్టి బయట కనిపించే వీటిని చూసి మనం మోసపోరాదు, మనం పడిపోకూడదు. అలా సాధన చేసుకోవాలి ప్రతి సాధకుడు. ఇది మనం చూసి కీర్తించి భజన చేసి వదిలేయటం కాదు కదా, మనం అట్లా సాధన చేసుకోవాలి. ఆయన గొప్పవాడు, ఆయన గొప్పవాడు, నీకేం వస్తుంది? ఆయన ఎప్పుడు గొప్పవాడే. ఆయన గొప్పవాడు అనటంతో నీకేమి రాదు. ఎందుకు? ఆయన అదేమి ఎక్స్పెక్ట్ చేయడు నీ నుంచి, వీడు నన్ను గొప్పవాడు అనాలి అని. ఆ గొప్పదనం నీలో సంపాదించుకోవాలి. అది గురువు నీ నుంచి ఆశించేది. వీడు నన్ను గొప్పవాడని పొగుడుతూ కూర్చోవాలి అని అనుకోడు, నువ్వు గొప్పవాడివి కావాలి. ఆ గొప్పదనాన్ని నీలో నువ్వు సంపాదించుకోవాలి. అందుకోసం ఇవన్నీ చెప్తున్నారు. అటువంటి ఆ పరమాత్మని ఉపాస్మహే ఉపాస్మహే. దాన్ని ఒకసారి నువ్వు భావన చేసినా కూడా, ఇవన్నీ అనుకుంటూ ఉంటే నీలో కూడా ఆ గుణాలు వస్తాయి. ఆ గుణాలు నీలో పెరిగే కొద్దీ నువ్వు భగవంతుడికి దగ్గర అవుతావు, గురువుకి దగ్గర అవుతావు. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణం నారాయణం విభుం వందే, దీని మీదే భావన చేస్తూ ఉంటే నీలో కూడా కరుణ, దయ, భూతదయ ఇవన్నీ పెరుగుతాయి. శరణాగత దీనార్థ పరిత్రాణ, దీనుల్ని, ఆర్తుల్ని, అనాథుల్ని వీళ్ళందరినీ ఆదుకోవటం, వాళ్ళకి ఏదో చేతనైన సహాయం చేయటం, సేవ చేయటం, ఇవన్నీ కూడా నీలో పెరుగుతాయి. గుణాలేగా ఇవన్నీ. ఈ గుణాలు నీలో పెరిగే కొద్దీ గుణసాగరం, గుణనిధి అయిపోతాను. గుణనిధి అయిపోతే అప్పుడు శివుడికి సఖుడు అవుతావు, మిత్రుడు అవుతాను. గుణనిధి అంటే కుబేరుడేగా. కుబేరులో గుణాలు పెరిగే కొద్దీ శివుడు దగ్గర చేసుకున్నాడు. దగ్గర చేసుకుని నువ్వు నా మిత్రుడివి అన్నాడు అని తన స్థానమే తనకి ఇచ్చేశాడు. అంటే శివుడంతటి వాణ్ణి చేసేశాడు ఆ కుబేరుణ్ణి. అందుకనే మనం ఈ స్తోత్రాలన్నీ కూడా మనలో పెంచుకోవటం కోసం అంతే. నేను స్తోత్రం చేసేసాను, దేవుడికి బాగా నచ్చిపోయాను అని అనుకోవటం కాదు. స్తోత్రం చేయటం వల్ల నువ్వు నచ్చలా, ఆ స్తోత్రంలో ఉండే గుణాల్ని నువ్వు భావన చేసుకున్నావు, ఆ గుణాల్ని వృద్ధి చేసుకుంటున్నావు, అందుకోసం నచ్చావు. నువ్వు భజన చేసావు కాబట్టి నచ్చలా. నీ భజన ఎవరికి కావాలి? నువ్వు హాయిగా పడుకుంటే ఇంకా సంతోషం. అహంకారంతో భజన చేసే బదులు హాయిగా పడుకుంటే బెటరు కదా. నేను భజన చేశానహో, నేను భజన చేశానహో అనుకునే దాని బదులు పడుకుంటే బెటర్గా. అహంకారం లేదు. కాబట్టి ఈ భజన అనేది ఎందుకు అంటే భగవంతుడి కోసం కాదు, నీ కోసం నువ్వు చేస్తున్నావు. నీలో దాన్ని పెంచుకునేందుకోసం చేస్తున్నావు. సరే, దాంతో 10 మంది చూసి వాళ్ళు కూడా మంచి మార్గంలో వస్తారు, ఇవన్నీ సరే. తర్వాత నువ్వు అందరినీ మంచి మార్గంలో పెట్టేది ఉండని, నువ్వు మంచి మార్గంలో ఉండాలి. అది ప్రధానం కదా. అందువల్ల చిదాత్మానం ఉపాస్మహే, అటువంటి ఆ చిదాత్మని ఉపాసన చేస్తూ ఉన్నాము.